సైబర్ క్రైమ్ పోలీసులు ప్రముఖ వైరసీ వెబ్సైట్ల నిర్వాహకుడిగా పేరుగాంచిన ఐబొమ్మ రవిను అదుపులోకి తీసుకున్నారు. రవి అసలు పేరు ఇమ్మడి రవి. గతంలో ఈఆర్ ఇన్ఫోటెక్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో సీఈఓగా పనిచేశారు. అయితే 5 ఏళ్ల క్రితం భార్యతో విడిపోయిన తర్వాత పూర్తిగా పైరసీ కార్యకలాపాల్లో అడుగుపెట్టినట్లు తెలుస్తుంది. సాధారణ ప్రజలు థియేటర్లకు వెళ్లి సినిమా చూడలేని పరిస్థితుల్లో ఉన్నందున అందరికీ అందుబాటులో ఉండేలా ఐబొమ్మ వెబ్సైట్ను ప్రారంభించారని రవి గతంలో ప్రకటించారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మను బ్లాక్ చేయడంతో దానికి కొత్తగా బప్పం టీవీ అని పేరు మార్చి థియేటర్లలో కొత్తగా రిలీజ్ అయిన చిత్రాలతో పాటు ఓటీటీ కంటెంట్ కూడా హెచ్డి ప్రింట్లతో అప్లోడ్ చేస్తూ వచ్చినట్లు విచారణలో బయటపడింది. ఈ ఏడాది ఆగస్టు 30న తెలుగు ఫిల్మ్ ఛాంబర్ యాంటీ వీడియో పైరసీ సెల్ హెడ్ రామ్ వరప్రసాద్ ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి రవి కదలికలపై నిఘా పెట్టారు. నిందితుడు నెదర్లాండ్స్ నుండి హైదరాబాద్ కు వచ్చిన వెంటనే కూకట్పల్లి నివాసంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రవి బ్యాంక్ ఖాతాలో ఉన్న 2.5 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరచగా జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. తర్వాత అతన్ని చెంచల్గూడ జైలుకు తరలించారు. సైబర్ క్రైమ్ పోలీసులు రవిని 7 రోజుల పోలీస్ కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. రవి హైదరాబాద్కు రావడానికి కారణమేంటి, అతని వెనుక మరెవరున్నారు, దేశ విదేశాల్లో అతడి నెట్వర్క్ ఎంత పెద్దది అనే అంశాలపై లోతైన దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక మరింత సమాచారాన్ని అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అయితే ఉన్నారు. చెప్పండి ఇన్నారెడ్డి. ఫాతిమా, మనం చూడొచ్చు చివరకు సైబర్ క్రైమ్ పోలీసులే కాదు సినిమా ప్రొడ్యూసర్ కూడా ఛాలెంజ్ విసిరుతూ ఐబొమ్మ అనే ఒక వెబ్సైట్ అనేది ఈ సినిమా రిలీజ్ అవ్వగానే ఇమ్మీడియట్ గా ఆన్లైన్ లో పెట్టి ప్రజలు అంటే ఈ ప్రొడ్యూసర్లు కోట్ల రూపాయలు నష్టపోయిన కారణమని చెప్పేసి కూడా ఎప్పటి నుంచో వెతుకుతున్న ఐబొమ్మ రవి ఎట్టకేలకు అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా నెదర్లాండ్ నుంచి హైదరాబాద్ రాగానే పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ అరెస్ట్ కి ప్రధానమైన కారణం అంటే ఈయన ఏమైతే గేమింగ్ యాప్లకు సంబంధించి ప్రకటనలు పెట్టడం, ఆ ప్రకటనల ద్వారా వచ్చిన భారీ అమౌంట్ ఏమైతే ఉందో ఆ భారీ అమౌంట్ కి సంబంధించిన వ్యవహారంలో బ్యాంక్ ఖాతాల ఆధారంగా ఆయన ట్రాక్ చేయటమే కాకుండా మరోవైపున ఎవరైతే భార్యతో విభేదాలుండి గొడవలు జరిగినాయో ఆ భార్య కూడా కొంత సమాచారాన్ని ఇచ్చింది. నెదర్లాండ్ నుంచి హైదరాబాద్ వస్తున్నాడు అని చెప్పాను అనుకైతే ఈ విడాకుల వ్యవహారంలో ఆయన వస్తున్నాడని చెప్పిన సమాచారం మేరకు పోలీసులు పూర్తి స్థాయిలో దీని మీద ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది. చూస్తే ఐబొమ్మ సంబంధించి కూకట్పల్లి అరెస్ట్ చేసిన తర్వాత అతని దగ్గర నుంచి చాలా కీలకమైన సమాచారం అంటే ఐబొమ్మ రవి ఒక్కడే చేశాడా లేకపోతే ఇంకా ఎవరన్నా వెనకుండి నడిపిస్తున్నారా అనే వ్యవహారం మీద ఇంకా దర్యాప్తు కొనసాగుతా ఉంది. బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులు కూడా సీజ్ చేశారు. ఎప్పుడైతే ఐబొమ్మను బ్లాక్ చేశారో మనం చూసాము, అప్పటి హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ కూడా ఈ విషయం మీద సీరియస్ తీసుకొని త్వరలో పట్టుకుంటామని చెప్పని దానికి సంబంధించి కొంతమంది అరెస్ట్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఐబొమ్మను బ్లాక్ చేసిన తర్వాత బప్పన్ టీవీ పేరుతోటి వెబ్సైట్ ఓపెన్ చేసి థియేటర్ లో కొత్తగా రిలీజ్ అవుతున్న సినిమాలతో పాటు ఓటీటీ కొత్త సినిమాలు అన్ని కూడా హెచ్డీగా అప్లోడ్ చేయడం జరిగింది. మొత్తం మీద తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఫిర్యాదు మేరకు రవిని అరెస్ట్ చేసిన తర్వాత నిన్న కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా చాలా విషయాలు రాబట్టాల్సి ఉంది. దీంట్లో ఈయన కోట్లాది రూపాయల డబ్బులను ఆయన ఇప్పటికే సంపాదించాడు ఈ గేమింగ్ సంబంధించిన వెబ్సైట్ల నుంచి చెప్పన్న సమాచారం మేరకు. తర్వాత ఇతనికి సహకరించిన వ్యక్తులు ఎవరు, తర్వాత టెక్నాలజీ సమకూర్చింది ఎవరు, ఇప్పుడు దాకా సంపాదించిన డబ్బులను ఎలా డైవర్ట్ చేశాడు, ఆ తర్వాత ఎలాంటి ఆస్తులు కొన్నాడు అనే విషయమే కాకుండా ఇంకా ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉందన్న విషయం మీద కూడా విచారించాలంటే తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళాడు కాబట్టి మరొక 7 రోజుల పాటు కనుక
రవిని కనుక విచారిస్తే ఇంకా చాలా విషయాలు తెలుసని చెప్పని ఇప్పటికే నాంపల్లి కోర్టులో 7 రోజుల పోలీస్ కస్టడీ కావాలని చెప్పి కూడా కోర్టు మీద మరి సోమవారం దీని మీద విచారణకు వచ్చిన తర్వాత ఎన్ని రోజుల కస్టడీకి ఇస్తారో వేచి చూడాలి. ఏదైనా కూడా ఈ ఐబొమ్మ రవి వ్యవహారంలో సామాన్యుడు సినిమా చూడలేకపోతున్నాడు. వందలాది రూపాయలు థియేటర్ల సంబంధించి టికెట్లు పెంచుకుంటూ పోతున్నారు కొత్త సినిమాకి. అందుకే నేను ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నానని చెప్తున్న వ్యవహారం కాకుండా ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సిన ఫాతిమా, ఈ సర్వర్లు ఏవైతే ఉన్నాయో ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు ఎత్తిస్తున్నారు కానీ సర్వర్ల మెయింటెనెన్స్ లో సరిగ్గా లేకపోవడం వల్లనే ఈజీగా హ్యాక్ చేసి డౌన్లోడ్ చేస్తారని చెప్పిన విషయం మీద కూడా ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసు విస్తరించి విచారణ కొనసాగిస్తూ ఉన్నారు ఫాతిమా. కొంతమంది సూత్రధారులు ఉండొచ్చంటారా ఐబొమ్మ రవితో పాటు? ఖచ్చితంగా ఫాతిమా, ఇదంతా కూడా ఇంత పెద్ద నెట్వర్క్ అనేది, ఇంత పెద్ద టెక్నాలజీ, ఇతను వాడిన టెక్నాలజీ కూడా ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ హై ఎండ్ టెక్నాలజీ అని చెప్పని కూడా పోలీసులు గుర్తించిన నేపథ్యం చూస్తా ఉన్నాం. ఇదే కాకుండా ఇప్పుడు ఈ సర్వర్లు ఎక్కడి నుంచి అయితే సినిమాలు డౌన్లోడ్ చేస్తున్నారో ఆ సినిమాలు డౌన్లోడ్ చేస్తున్న సర్వర్లు అన్నిటి కూడా చాలా సెక్యూర్ గా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఎక్కడో ఉన్న కొంత ఈ లూప్ హోల్స్ ఆధారంగా చేసుకొని ఈ సర్వర్ని హ్యాక్ చేసినట్టు తెలుస్తా ఉంది. ఆ టెక్నాలజీ కావాలన్నా లేకపోతే అతనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలన్నా కూడా ఖచ్చితంగా టెక్నికల్ పరంగా కావచ్చు, కొద్దిగా ఆర్థిక పరంగా కావచ్చు, కొంతమంది సపోర్ట్ ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఒక్క ఐబొమ్మ రవి మాత్రమే చేసిన వ్యవహారం కాదు, ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ లో ఒక మాఫియా కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ దిశగా పోలీసులు ఎంక్వైరీ కొనసాగిస్తా ఉన్నారు ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ రెడ్డి ఫర్ ద అప్డేట్.